తెలుసా నాకు అది చిన్నదా గేమ్ పెద్దదా కాదు, నాకు ప్రైజ్ వచ్చింది చూడు, చాలా గ్రేట్, చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అది. లైక్ డన్, థ్యాంక్ యూ మాధవి. మీ గెట్ టుగెదర్ సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ రోజా. నాకు ఐడియా లేదు స్వప్న గారు. అవునా, ఓకే ఓకే, అవునండి, ఓకే. అబ్బా జోకులు మాయలోడు గారు, మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళారా అనేది. హాయ్ అత్తమ్మ, హాయ్ వంశీ అల్లుడు, శ్రీమతి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నావా, భోజనం చేసావా? నేను బాగున్నాను నాన్న, నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా? రమాదేవి గారు హాయ్ అండి అంటున్నాడు కన్నయ్య. శ్రీలక్ష్మి గారు నిజంగా తెలీదు అంటున్నారు మాయలోడు గారు. నేను కూడా గిచ్చుతా, బ్లడ్ రావాలి. వామ్మో వద్దొద్దు, నేనైతే నాది ములక్కాడ కర్రీ కాదు, నన్ను గిచ్చొద్దు. బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా, చెయ్యాలి కదా మరి, తప్పదు కదా. ఒరేయ్ రిషిత ఉన్నావా అంటుంది రోజా. ఉన్నా రోజాగా అంటున్నారు రిషిత. హాయ్ కన్నయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీలక్ష్మి. తిన్నా అత్తమ్మ, ఫంక్షన్కి వచ్చా, అక్కడ తిన్నా. ఓకే ఓకే, ఏం స్పెషల్ ఫంక్షన్లో, మటనా చికెనా? వెజ్ అయితే వేస్ట్ పోయి. అయితే చాలా టేస్టీ ఉంటుంది రిషిత అంటుంది. ఒరేయ్ రోజాగా, ఈ మధ్య ఈ ఐస్ దొబ్బాయిరా, కనిపిస్తలేవు. అబ్బా అవునా, ఓకే. మీ ఫ్రెండ్స్ బాగున్నారు సిస్టర్, థ్యాంక్ యూ రా రోజా, సూపర్ రోజా. తమ్ముడు రాలేదా అక్క? వచ్చాడు కదా గిరిధర్, వచ్చాడు వచ్చేసి మళ్ళీ వెళ్ళాడు, భోజనం చేసి మళ్ళీ వస్తా పోతా ఉంటాడు. రమాదేవి నేను వచ్చానుగా, నాతో మాట్లాడు అంటున్నాడు కన్నయ్య గారు. కన్నయ్య గారితో అంటే మాట్లాడురా. స్వప్నక్క, అర్జున్ గారు రాలేదు. అర్జున్ గారికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఫుల్ బిజీ మా పర్సన్. తను వస్తాడా తెలీదు, రాడా తెలీదు. నేనైతే మెసేజ్ చేయలేదు, డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తను అంటే వర్క్ ఉంటుంది కదా, పెళ్ళికి సంబంధించినవన్నీ చేసుకోవడానికి పని ఉంటుంది కదా, మళ్ళీ ప్లస్ వాళ్ళ మిస్సెస్ అర్జున్తో మాట్లాడాలి కదా, అందుకే మనం డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో నేను మెసేజ్ పెట్టట్లేదు. ఇదివరకు కాల్ చేసేదాన్ని, కాల్ కానీ మెసేజ్ కానీ, నేను ఎప్పుడు లైవ్ చేస్తున్నాను అనేది కాదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు రోజా రిషిత. అది మాయలోడు గారు, ఏం కర్రీ టేస్ట్ లేదా, మీ కర్రీ టేస్ట్ లేదా అంటుంది రోజా. రమాదేవి గారు తిన్నావా అంటున్నారు. ఎవరండి మీరు? కన్నయ్య గారు అంటున్నారు. గిరిగారా? నేనే రమాదేవి గారు అంటున్నారు కన్నయ్య గారు. 10 మెంబర్స్ చూస్తున్నారు, అలా హైడ్లో ఉండకండి, లైక్లు ఫాస్ట్గా ఇవ్వండి, ఫటాఫట్ ఇవ్వండి. 35 మినిట్స్ అయింది, ఇంకా 25 మినిట్స్ చేసి లైవ్ క్లోజ్, సమాప్తం. ఓన్లీ 1 అవరే. నా తరపున కంగ్రాచులేషన్స్ చెప్పండి అక్క అర్జున్ సార్కి. ఖచ్చితంగా చెప్తాను, నాకు ఫోన్ చేస్తే చెప్తాను, నేను మెసేజ్ పెడితే చెప్తాను. మొన్న అనుగాడు కూడా అడిగానని చెప్పమనింది, చెప్తాను. తను నాకే కాల్లోకి కాంటాక్ట్లోకి చాలా తక్కువ వస్తున్నాడు, అందుకే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరి ప్రైవసీని దెబ్బతీసే విధంగా మనం ఉండకూడదు అనేది నేను అనుకుంటున్నాను, ఆలోచించుకుంటున్నాను, అంతే కదా. హే శ్రీనివాస్ అన్నయ్య, శ్రీమతి నమః, శుభ మధ్యాహ్నం అన్నయ్య. బాగున్నారా, భోజనం చేశారా అన్నయ్య? ఏం కర్రీ చేశారు ఇంటి దగ్గర? అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్. మమ్మీ లైక్, థ్యాంక్ యూ సో మచ్ బేటా, లవ్ యూ బేటా. అర్జున్ గారు లేరా? అర్జున్ గారు ఎక్కడ లేరా అంటే ఆఫీస్కి వెళ్ళారో, లేకపోతే పెళ్లి పనులలో బిజీగా ఉన్నారో ఏంటో తెలీదు రోజా, నాకు నిజంగా తెలీదు. నేను మెసేజ్ చేయలేదు లైవ్కి రమ్మని ఎప్పుడు కాల్ చేయట్లేదు, దాదాపు 1 వీక్ నుంచి అయితే కాల్ చేయట్లేదు, ఎందుకంటే ఇబ్బంది పెట్టకూడదు కదా అనే ఉద్దేశంతో. అంతే మామ్మో, ఎన్ని ఐడీలు బాబు అంటుంది రమా అక్క అంటున్నాడు. స్వప్న సిస్టర్, మీ గెట్ టుగెదర్లో బ్లూ షర్ట్ ఎవరు? నవీన్ గారు బ్లూ షర్ట్. నవీన్ గారు నిన్ను